థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ ద లార్డ్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రియమైన సంఘస్థులారా, ప్రియమైన స్నేహితులారా, ఈ దిన ఉపవాస ప్రార్థన కూడికను మనం ప్రారంభించుకుందాం. దయచేసి అందరూ తలలోంచి కన్ను మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకొని ఈ కూడికను మనం ప్రారంభించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి 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 స్తుతి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి పాత్రుడా, స్తోత్రార్హుడా, ఆరాధ్య దైవమా, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా యేసయ్యా, మీకే వందనములు, స్తుతులు, స్తోత్రములు. ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడా, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, ఏగుమాధిపతి దేవా, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, స్తోత్రములు. మా కోట, మా కొండ, మా ఆశ్రయ దుర్గమా, మా ఉన్నత దుర్గమా, మా నిత్య ఆశ్రయ దుర్గమా దేవా, మీకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు కూడా ఉపవాస ప్రార్థన లైవ్ ప్రోగ్రాంలో ఏర్పాటు చేసుకోవడానికి కృప ఇచ్చినందుకు స్తోత్రములు చెల్లిస్తున్నాము. ఈ కూడిక ఆది అంత్యములు మీరే మాకు తోడుగా ఉండి మీ ఆత్మ ద్వారా సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాము. ఆత్మలో స్తుతించడానికి, ఆత్మలో కీర్తించడానికి, ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి, మీ వాక్యమును చదివి ధ్యానించుకొని మీ చిత్తాన్ని తెలుసుకోవడానికి, మీ చిత్తాన్ని గైకొని మీ చిత్తానుసారంగా జీవించడానికి, తద్వారా కలిగే దీవెనలు మీ యందు పొందుకోవడానికి మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. పొంచి ఉన్న సాతానును, అంధకార చీకటి శక్తులను, దురాత్మలను, వాటి క్రియలన్నిటినీ, ప్రతి విధమైన అల్లరి వ్యతిరేకతలన్నిటినీ నజరేయుడైన యేసు శక్తిగల నామంలో, సర్వాధికారం కలిగిన నామంలో బంధించి లయపరుస్తున్నాము తండ్రి. పరలోకమందు వాటిని బంధించి లయపరిచినందుకు స్తోత్రములు. యేసయ్య నామం ద్వారా ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు 2 పాటలు పాడి దేవుణ్ణి మహిమపరుచుకుందాం. అందరూ మాతో కలిసి మీరు కూడా పాడి దేవుణ్ణి మహిమపరచండి. హల్లెలూయా. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఇప్పుడు మనందరం కలిసి వెండి బంగారం ఉన్నా లేకున్నా అనే పాట పాడుకొని దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. వెండి బంగారము ఉన్నా లేకున్నా నీ చల్లని నీడ ఉంటే నాకు చాలులు యేసయ్యా. నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలును యేసయ్యా. వెండి బంగారము ఉన్నా లేకున్నా నీ చల్లని నీడ ఉంటే నాకు చాలును యేసయ్యా. నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలును యేసయ్యా. ఎటు చూసినా వేదన, ఎటు చూసినా శోధన, ఎటు చూసినా వేదన, ఎటు చూసినా శోధన. నీ పేటు బీటల్లో, నీ గాయపు చేతుల్లో, నీ పేటు బీటల్లో, నీ గాయపు చేతుల్లో, నీ అండ నాకు తోడుగా ఉంటే దిగులే లేదన్నా. నీ అండ నాకు తోడుగా ఉంటే దిగులే లేదన్నా. వెండి బంగారము ఉన్నా లేకున్నా నీ చల్లని నీడ ఉంటే నాకు చాలును యేసయ్యా. నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలును యేసయ్యా. వెండి బంగారము ఉన్నా లేకున్నా నీ చల్లని నీడ ఉంటే నాకు చాలును యేసయ్యా. నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలును యేసయ్యా. శ్రమ అయిన బాధైనను, హింస
హింసైన కరువైనను శ్రమైన బాధైనను హింసైన కరువైనను నా శోధన వేదనలో నీ తోడు చాలన్నా నా శోధన వేదనలో నీ తోడు చాలన్నా నీ తోడు నీడ జాడల్లో ఏ కొదువే లేదన్నా నీ తోడు నీడ జాడల్లో ఏ కొదువే లేదన్నా వెండి బంగారము ఉన్నా లేకున్నా నీ చల్లని నీడ ఉంటే నాకు చాలును యేసయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలును యేసయ్యా వెండి బంగారము ఉన్నా లేకున్నా నీ చల్లని నీడ ఉంటే నాకు చాలును యేసయ్యా నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే చాలును యేసయ్యా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మనందరం కలిసి అన్ని నామముల కన్నా పై నామం అనే పాట పాడి దేవుని నామాన్ని గణపరుచుకుందాం. అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము సదాశక్తుల్ లయం లయము యేసు నామము జయం జయము సదాశక్తుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము పాపముల నుండి విడిపించును యేసుని నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము నిత్య నరకాగ్నిలో నుండి రక్షించును క్రీస్తేసు నామము యేసు నామము జయం జయము సదాశక్తుల్ లయం లయము యేసు నామము జయం జయము సదాశక్తుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్న పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తేసు నామము శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము ఆమేన్. గ్లోరీ. శరీర వ్యాధులన్నీ బాగు చేయును నజరేయుడైన యేసు నామము సమస్త బాధలన్నీ బాగు చేయును అభిషేక్తుడైన క్రీస్తు నామము సమస్త బాధలన్నీ బాగు చేయును అభిషేక్తుడైన క్రీస్తు నామము యేసు నామము జయం జయము సదాశక్తుల్ లయం లయము యేసు నామము జయం జయము సదాశక్తుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా
నామము సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము ఆమేన్ గ్లోరీ సాతానుపై అధికారమిచ్చును శక్తి కలిగిన యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము శత్రు సమూహముపై జయమిచ్చును జయశీలుడైన యేసు నామము యేసు నామము జయం జయము సదాశక్తుల్ లయం లయము యేసు నామము జయం జయము సదాశక్తుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ అన్ని నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడెదము స్తుతి ఘన మహిమలు చెల్లించుచు కొత్త కీర్తన పాడెదము జయ ధ్వజములు పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము జయ ధ్వజమును పైకెత్తి కేకలతో స్తోత్రగానము చేయుదము యేసు నామము జయం జయము సదాశక్తుల్ లయం లయము యేసు నామము జయం జయము సదాశక్తుల్ లయం లయము హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హోసన్నా హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఈ నామముల కన్నా పై నామము యేసుని నామము ఎన్ని తరములకైనా గణపరచదగినది క్రీస్తు నామము Hallelujah, hallelujah, hallelujah. Praise the Lord Jesus, glory, Rabba Baba, Shabba Rabba Rabba. Oh, Rabba Baba, Mama, Maladirana Karana, Bori, Baba Baba. Oh, Rabba Shabandara, Darankara, Bori, Baba Baba Baba. Hallelujah, hallelujah, hallelujah. Thank you, Jesus, thank you, Jesus, thank you, Jesus. స్తుతిపాత్రుడా స్తోత్రార్హుడా ఆరాధ్య దైవమా సూర్యోదయం మొదలుకొని శ్రీరాస్తమయం వరకు స్తుతింపదగిన దేవా మీకే స్తుతి 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 స్తోత్రములు అధిక స్తోత్రములు పొందదగిన దేవా మీకే వందనములు స్తుతులు స్తోత్రములు స్తోత్రములు సమస్త స్తుతి ఘనత మహిమ ప్రభావములు యుగయుగములు దేవునికే చెల్లునుగాక ఆమేన్ హల్లెలూయా. అందరూ పరిశుద్ధ బైబిల్ గ్రంథములు తెరవండి. నిర్గమ కాండము 8వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. నిర్గమ కాండము 8వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చెయ్యి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయెను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి గాని
అది వారి వలన కాకపోయెను. పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండగా శకునగాండ్రు ఇది దైవశక్తి అని ఫరోతో చెప్పిరి. అయితే యెహోవా చెప్పినట్టు ఫరో హృదయము కఠినమాయెను, అతడు వారి మాట వినకపోయెను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన ఆత్మీయ మేళ నిమిత్తమై మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామండి. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనములు, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మీ దీన దాసుడనైన నన్ను మీ సిలువ చాటున మరుగు చేసుకొని నాతోనూ మా అందరితోనూ మాట్లాడమని క్రీస్తు పేర వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియులారా, సహోదరి సహోదరులారా, ప్రియమైన సంఘస్థులారా, స్నేహితులారా, చదివిన వాక్య భాగాన్ని అనుసరించి నేను ఒక అంశాన్ని సెలెక్ట్ చేశాను. దేవుని శక్తికి మించిన ఏ శక్తియూ లేదు. మరలా చెప్తున్నాను, రాసుకునండి. దేవుని శక్తికి మించిన ఏ శక్తియును లేదు. ఈ లోకంలో ఎన్నో శక్తులు, బలాలు, బలగాలు ఉన్నాయి. అయితే ఈ లోకంలో ఎన్ని శక్తులున్నా, ఎన్ని బలగాలున్నా కంటికి కనబడకుండా క్రియ చేసే సాతాను రాజ్యపు శక్తి, సాతాను యొక్క అనుచరులు, దురాత్మలు, దయ్యాల శక్తి ఉన్నా, ఇంకా ఏ శక్తులు లోకంలో ఉన్నాయని చెప్పుకుంటున్నామో వాటన్నిటికీ మించినటువంటిది, దేనితోనూ పోల్చలేనిది దేవుని యొక్క శక్తి. దేవుని శక్తికి మించిన శక్తి లేదు. సహజంగా ఒక రాజ్యంలో చాలా శక్తివంతమైన రాజులు ఉంటారు, సామంత రాజులు ఉంటారు. వారు శక్తివంతమైన సైనిక బలం కలిగి ఉంటారు, యుద్ధాయుధాలు కలిగి ఉంటారు, చాలా శక్తివంతమైనవి కలిగి ఉంటారు. ఆర్థిక బలం, ఆర్థిక శక్తి కలిగి ఉంటారు. అలాగనే సైన్స్ ఒక శక్తి. వైద్య శాస్త్రం ఒక శక్తి. ఖగోళ శాస్త్రం, భూగోళ శాస్త్రం, ఇంజనీరింగ్, ఇప్పుడు మనము చూస్తున్నటువంటి శక్తివంతమైనటువంటి బయోటెక్నాలజీ, ఇంటర్నెట్, ఇలాగూ ఎన్నో శక్తివంతమైనటువంటి శక్తులను మనము చూస్తూ ఉన్నాం. మానసిక శక్తి, మనోబలం, శరీర బలం, మానవ యొక్క ఆత్మబలం, ఇలాగూ ఎన్ని శక్తుల గురించి మనం విన్నా దేవుని శక్తి కంటే మించినది ఏ శక్తియో లేదు లేదు లేదు
అనేది మనకు తెలుస్తుంది. మాంత్రిక శక్తి ఇలాగూ భయంకరమైనటువంటి శక్తులు ఎన్నున్నా ఈ లోకంలో వాటన్నిటికీ మించినటువంటిది దేవుని శక్తి. దేవుని శక్తికి మించినది ఏ శక్తియు లేదు. వాడిని పంపించేసాయి. హల్లెలూయా. కొన్ని లేఖనాల ఆధారంతో ఈరోజు దేవుని శక్తికి మించిన ఏ శక్తి లేదు అనేది మనము పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోని లేఖనాల ద్వారా మనం తెలుసుకుంటాం. ఇప్పుడు మనం చదివినటువంటి వాక్య భాగంలో దేవుని యొక్క శక్తిని గురించి మంత్రగాళ్ళు ఒప్పుకున్నటువంటి ఒక విషయం. ఐగుప్తు దేశంలో దేవుడు తన ప్రజలైన ఇజ్రాయేలీలను మోషే అహరోను పంపించి వాళ్ళని వెలుపలికి తీసుకొస్తున్నటువంటి సందర్భం అది. ఆ సందర్భంలో ఐగుప్తు రాజు అయిన ఫరో ఎదుట దేవుడు అనేక సూచక్రియలు మహత్కార్యాలు చేశాడు. గత రాత్రి మనం విన్నట్టుగా 10 తెగుళ్లను వారి మీదకి పంపించాడు. ఆ 10 రకముల తెగుళ్ళు అదే ఐగుప్తు దేశంలో గోషెను ప్రాంతంలో ఉన్నటువంటి తన ప్రజలను ఒక్కటి కూడా అంటలేదని మనం తెలుసుకున్నాం. మోషే అహరోనులు ఫరో ఎదుటికి వెళ్ళి దేవుడు తన ప్రజలను పంపించమని చెప్తున్నాడంటే ఫరో రాజు చాలా కఠినంగా ప్రవర్తిస్తాడు, పంపడు. అప్పుడు దేవుని శక్తిని దేవుడు కనుపరచడానికి ప్రారంభిస్తాడు. మొదటిగా మోషే అహరోనులు మోషే చేతి కర్రను అహరోనుకిచ్చి అహరోను మోషేకి దేవుడిచ్చినటువంటి చేతి కర్రను కింద వేసినప్పుడు అది సర్పం అవుతుంది. మంత్రగాళ్ళు కూడా శకునగాండ్రు విద్వాంసులు, ఐగుప్తు దేశంలో ఉన్న విద్వాంసులు, మంత్రగాళ్ళు, శకునగాండ్రు వీరందరూ కూడా వారి చేతి కర్రలను కింద వేసినప్పుడు అవి కూడా సర్పములు అవుతాయి. అయితే మోషే చేతి కర్ర అయినటువంటి ఆ కర్ర పాము అయింది కదా, ఆ పాము ఈ మిగతా విద్వాంసులు, మాంత్రికులు, శకునగాండ్రు వేసిన కర్రల ద్వారా అయిన పాములు మింగివేసిందనమాట. అప్పుడు మనము బాగా ఆలోచన చేసినట్లయితే మంత్రగాళ్ళ శక్తి కంటే దేవుని శక్తి ఎంతో గొప్పదని అక్కడ మనకు అర్థమవుతుంది. మంత్రగాళ్ళ శక్తి అంటే ఆ యొక్క మాంత్రిక విద్య, మంత్రగాళ్ళు, శకునగాండ్రు వాళ్ళ శక్తి అంటే అది సాతాను శక్తి, అపవాది, లూసిఫర్, దైవ విరోధైనటువంటి సాతాను శక్తి అన్నమాట. అక్కడ సాతాను శక్తి కంటే ఆ మంత్రగాళ్ళు, ఆ యొక్క మాంత్రిక విద్వాంసులు, శకునగాండ్రులో ఉన్నటువంటి ఆ యొక్క సాతాను శక్తి కంటే దేవుని శక్తి ఎంతో గొప్పదని అక్కడ రుజువైపోయింది. ఆ తర్వాత
నీళ్లను రక్తంగా మారుస్తాడు దేవుడు మోషే ద్వారా. నైలు నది నీళ్లను రక్తంగా మారుస్తారు. ఈ యొక్క శకునగాండ్రు కూడా నీళ్లను రక్తంగా మారుస్తారు. అయితే అప్పటికే నైలు నది నీళ్లు, కుండల్లో నీళ్లు అవి చెక్క కుండలే కానీ రాతి కుండలే కానీ ఐగుప్తు రాజు ఇంట, ఆయన సేవకుల ఇంట నైలు నది నీళ్ళంతా రక్తంగా మారిపోయినాయి. అయితే అక్కడ ఈ శకునగాండ్రు కూడా అలా చేశారని రాయబడింది. అయితే వాళ్ళు ఏ నీళ్ళు తీసుకొని చేశారు అనేది అక్కడ మనకు స్పష్టంగా తెలియదు. ఈ మాంత్రిక విద్యలో కనుకట్టు అనేది, మాయ మంత్రాలు అనేవి ఉన్నాయి. అంటే వాళ్ళు అలాగూ కనుపరచగలరు అన్నమాట. సరే, ఏదే విధమైన వాళ్ళు కూడా నీళ్ళ రక్తంగా మార్చారు అన్నట్టుగా బైబిల్ చెప్తుంది. అయితే తిరిగి ఆ నీళ్లను వారు మంచినీళ్ళగా, మంచి నీరుగా చేయలేకపోయినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ఫరో రాజు ఆ యొక్క మాంత్రికులను, శకునగాండ్లను, ఆ యొక్క మాంత్రిక విద్వాంసులను ఆ నీళ్లను, రక్తంగా మారిన నీళ్లను మరలా తాగునీళ్ళుగా చేయమని వాళ్ళను కోరుతాడనమాట. కానీ వాళ్ళ వల్ల కాదు అది. అందుకనే వాళ్ళు మంచినీళ్ళ కోసం బావులు తవ్వినట్టుగా అక్కడ మనము చూస్తాం. నిర్గమకాండము 7వ అధ్యాయము చివరి వచనాన్ని మనం చూస్తే ఇలా రాయబడింది. అయితే ఐగుప్తీయులందరూ ఏటి నీళ్లు త్రాగలేక త్రాగునీళ్ల కొరకు ఏటి ప్రక్కలను త్రవ్విరి. అంటే ఆ నైలు నది ప్రాంతంలో వాళ్ళు బావులు తవ్వుకున్నారన్నమాట మంచినీటి కోసం. అంటే ఆ యొక్క ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క మాంత్రిక విద్వాంసులు, మంత్రగాళ్ళు, ఆ శకునగాండ్రు ఆ రక్తంగా మారిన నీళ్లను మరలా మంచినీళ్ళుగా చేయలేకపోయారు అనేది మనకు అర్థమవుతుంది. అయితే 7 దినములు ఆ నీళ్లు రక్తముగా ఉంటాయి. అంటే ఆ తెగులు 7 దినాలు ఉంటుంది. రక్తంగా మారిన నీళ్లు 7 రోజులు ఆ తెగులుతో నిండి ఉంటాయి. 7 రోజుల తర్వాత ఆ తెగులు తొలగిపోతుంది అన్నమాట. ఆ తర్వాత మరలా దేవుడు ఐగుప్తు దేశం మీదకి ఆ నదిలో నుండి కప్పల సమూహాన్ని పంపిస్తాడు. ఇదొక తెగులు అన్నమాట. ఈ కప్పలు ఐగుప్తు దేశమంతటా నిండిపోతాయి. రాజు పడక, రాజు ఇల్లు, ఆయన సేవకుల ఇల్లు, దేశస్తులందరి ఇండ్లలో కప్పల గుంపులు అన్నమాట. ఈ యొక్క శకునగాండ్రు కూడా కప్పలను ఆ నదిలో నుంచి ఐగుప్తు దేశంలోనికి వాళ్ళు రాజేస్తారు. వాళ్ళు కూడా కప్పలను వచ్చేటట్టు చేస్తారన్నమాట. అప్పుడు ఫరో రాజు దేవుని ప్రజలను పంపడు. అయితే ఆ మాంత్రికులను వేడుకుంటాడు, ఈ కప్పలను తొలగిపోయేటట్టు చేయండి అని. కానీ అది ఆ మాంత్రిక విద్వాంసులు, మంత్రగాళ్ళు, శకునగాండ్రు వల్ల కాదు. ఆ తర్వాత ఆ భయంకరమైనటువంటి కప్పల సమూహాలకు తట్టుకోలేక మోషే అహరోనును పిలిపించి ఈ కప్పలు తొలగిపోయేటట్టు దేవుణ్ణి వేడుకోండి అని చెప్తాడనమాట. అప్పుడు మోషే అహరోనులు
తమ దేవుడైన యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆ కప్పలన్నిటినీ ఆయా రాజుల ఇళ్లల్లో, ఆయన సేవకుల ఇళ్లల్లో, దేశమంతటా ఉన్నటువంటివన్నీ కూడా చనిపోయేటట్టు చేస్తారు. అయితే వాటి శేషము నైలు నదిలో ఉంటుందని దేవుడు చెప్పాడు. ఆ శేషం మాత్రం నైలు నదిలో కప్పలు ఉంటాయి, కానీ ఇళ్లల్లో ఉన్నవన్నీ, రాజనగరంలో ఉన్నవన్నీ కూడా చచ్చిపోతాయి. వాటన్నిటినీ వాళ్ళు పోగు చేసినప్పుడు విస్తారమైనటువంటి కుప్పలు కుప్పలు అవుతాయి అన్నమాట. దానివల్ల దేశమంతా భయంకరమైన కంపు కొట్టుతుందని అక్కడ రాయబడింది. ఈ విధంగా మాంత్రికులు ఆ కప్పలను రాజేశారు, కానీ కప్పలను తొలగించలేకపోయారు. అలాగే రక్తంగా మారిన నీళ్లను మంచినీళ్ళుగా చేయలేకపోయారు. తర్వాత ఇంకా ఫరో హృదయం కఠినంగానే ఉంది, ఇజ్రాయెల్ పంపించడం లేదు. దేవుడు మరొక తెగులును పంపించాడు. అదే మనం చదివినటువంటి భాగంలో ఉండేది. 16వ వచనం, 8వ అధ్యాయం 16వ వచనం. అందుకు యెహోవా మోషేతో, నీవు నీ కర్ర చాపి ఈ దేశపు ధూళిని కొట్టుము, అది ఐగుప్తు దేశమందంతటను పేలగునని అహరోనుతో చెప్పుమనగా వారు అట్లు చేసిరి. అహరోను తన కర్రను పట్టుకొని చేయి చాపి ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు పేలు మనుషుల మీదను జంతువుల మీదను ఉండెను. ఐగుప్తు దేశమందంతటను ఆ దేశపు ధూళి అంతయు పేలాయను. శకునగాండ్రు కూడా పేలను పుట్టించవలనని తమ మంత్రముల చేత అట్లు చేసిరి, గాని అది వారి వలన కాకపోయెను. ఇది ఆ దేశపు ధూళిని కొట్టినప్పుడు, దేవుడిచ్చిన కర్రతో కొట్టినప్పుడు ఆ దేశమంతటా పేలు, మిన్నళ్ళు అన్నమాట, పేలైపోయింది. ఈ మాంత్రికులు కూడా, ఈ శకునగాండ్రు కూడా అలా చేయడానికి ప్రయత్నించినప్పుడు అది వారి వల్ల కాలేదు. అప్పుడు ఆ మాంత్రికులు చెప్పిన సంగతి చూడండి. శకునగాండ్రు ఇది దైవ శక్తి అని ఫరోతో చెప్పిరి. 19వ వచనం. ఫరో రాజుతో వాళ్ళు ఏం చెప్పారంటే, ఇది దేవుని శక్తి అని. అంటే ఆ యొక్క మాంత్రిక విద్వాంసులు, మాంత్రికులు, ఆ శకునగాండ్రు ఇది దేవుని శక్తి అని వాళ్ళు ఫరోకు చెప్పారన్నమాట, ఐగుప్తు రాజు అనే ఫరోకు. అంటే ఇంకా వాళ్ళకి అర్థమైపోయింది, దేవుని యొక్క శక్తి ఎదుట మా శక్తి ఏమాత్రము పనికి రాలేదు అని. మనం చదివినటువంటి ఆ భాగంలో దేవుని యొక్క శక్తి అనే దానికి ఫుట్ నోట్లో దేవుని వ్రేలు అని రాయబడింది. దేవుని వ్రేలు అంటే దేవుని శక్తి. అంటే మాంత్రికులు ఒప్పేసుకున్నారు, దేవుని శక్తి మా శక్తికి మించింది, మేము చేయలేకపోయాము, కాబట్టి ఇది దేవుని యొక్క శక్తి అని ఒప్పుకున్నారు. అక్కడ దేవుని శక్తి అనేటటువంటి పదం దగ్గర 2 అని అంకె వేసి కింద ఫుట్ నోట్లో దేవుని వ్రేలు అని వ్రాయబడింది. చూడండి ప్రియులారా, ఒక ఆలోచన మనం ఆలోచన చేస్తాం. దేవుడు తన యొక్క వ్రేలుతో ఆ గొప్ప కార్యం చేశాడు కదా, హల్లెలూయా. ఇంకా తన చేయి చాస్తే ఒక వ్రేలుతోనే అంత గొప్ప శక్తివంతమైన కార్యం చేశాడని మాంత్రిక శక్తి కలిగిన వాళ్ళు ఒప్పుకుంటున్నారు. దేవుని యొక్క ఒక వ్రేలుతో అంత గొప్ప శక్తి, అంటే
మాంత్రిక శక్తిని మించిన శక్తి కనపరిచినప్పుడు, అంటే సాతాను శక్తికి మించిన శక్తిని కనపరిచినప్పుడు, ఇక ఆయన చెయ్యి చాస్తే, చెయ్యి ఎత్తితే ఇంకా అది ఎంత గొప్ప శక్తిని విడుదల చేస్తుందో కదా దేవుని శక్తి. చూడండి, నిర్గమకాండంలోనే 9వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చూస్తే, దేవుడు మోషే ద్వారా ఆ మాట ఫరోకు తెలియచేసేటట్టు చెప్పిస్తూ ఉన్నాడు. చూడండి, 14వ వచనం నుండి చదువుతాం. 9వ అధ్యాయము 14వ వచనం నుండి, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరునూ లేరని, గమనించండి, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరునూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదికి నీ ప్రజల మీదికి పంపెదను. భూమి మీద నుండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాచి ఉంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందును. దేవుడు ఎంత క్లియర్గా మాట్లాడుతున్నాడో చూడండి, స్పష్టంగా. భూమి మీద ఉండకుండా నీవు నశించిపోవునట్లు నేను నా చెయ్యి చాపి ఉంటినేని నిన్నును నీ జనులను తెగులుతో కొట్టివేసి ఉందును. మంత్రగాళ్ళు ఒప్పుకుంటున్నారు, శకునగాండ్రు ఒప్పుకుంటున్నారు, మా శక్తి దేవుని శక్తి ముందు ఓడిపోయింది, ఇది దేవుని శక్తి అని. అయితే ఒక దేవుని వ్రేలుతో మాత్రమే ఆ యొక్క శక్తి అలా విడుదలైతే, దేవుని చేతిని దేవుడు చాస్తే ఎంత గొప్ప శక్తి విడుదలవుతుంది. ఆ శక్తితో సమూల నాశనం జరుగుతుంది, సంపూర్ణంగా నాశనం జరుగుతుందని, ఆ శక్తి ఎదుట ఏ శక్తి నిలవలేదని స్పష్టంగా దేవుడే మోషే ద్వారా ఫరోతో తెలియచేయిస్తూ ఉన్నాడు. నా చెయ్యి చాస్తే నిన్ను నీ దేశమును సర్వనాశనము చేసే తెగుళ్ళు అవి కలుగ చేస్తాయి. సర్వనాశనము కలిగే విధంగా తెగుళ్ళు నాశనం చేస్తాయి. ఒక వ్రేలు మాత్రమే నేను చాస్తూ ఉన్నాను, బీ కేర్ఫుల్ అన్నట్టుగా, జాగ్రత్త అన్నట్టుగా దేవుడు ఫరోకు మోషే ద్వారా స్పష్టంగా తెలియచేశాడు. ఇది మనం కూడా గమనించాలి. దేవుని చేతిలో పడుట బహు భయంకరమైన విషయం. దేవుడు సెలవిచ్చినట్లయితే ఒక్కటి కూడా నిలవకుండా తొలగిపోతుంది. అంటే దేవుడు తొలగిపోమ్మని సెలవిస్తే అవి ఈగల గుంపులైనా, మిడతల గుంపులైనా, అవి ఏ తెగులైనా, ఏ వైరస్లైనా, ఏ వ్యాధి బాధలైనా, ఆ వ్యాధి బాధలకు కారణమైనటువంటి వైరస్లైనా, బ్యాక్టీరియాస్ అయినా, ఏవైనా సరే ఒక్కటి కూడా మిగలకుండా అన్నీ తొలగిపోవలసిందే, పారిపోవలసిందే. లేఖనాల్లోనే ఆ విషయం మనకు అర్థమవుతుంది. నిర్గమకాండంలోనే 8వ అధ్యాయము 29వ వచనం నుండి 31వ వచనం వరకు మనం చదివితే అక్కడ
ఈ విషయాలు అర్థమవుతాయి. అందుకు మోషే, నేను నీ యొద్ద నుండి వెళ్ళి రేపు ఈ ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని జనుల యొద్ద నుండి తొలగిపోవునట్లు యెహోవాను వేడుకొందును గాని యెహోవాకు బలి అర్పించుటకు ఫరో జనులను పోనీయక ఇకను వంచన చేయకూడదని చెప్పి ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. యెహోవా మోషే మాట చొప్పున చేయగా ఈగల గుంపులు ఫరో యొద్ద నుండి, అతని సేవకుల యొద్ద నుండి, అతని ప్రజల యొద్ద నుండి తొలగిపోయెను, ఒక్కటి అయినను నిలువలేదు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాము. హల్లెలూయా. అంటే దేవుడు ఆయన పంపిన తెగుల్లో ఈగల గుంపులను పంపించాడు. బాధకరమైనటువంటి ఈగల గుంపులు. అవి ఆ యొక్క రాజు ఇంట్లో, రాజ భవనాల్లో, రాజకోటలలో, ఆయన సేవకుల ఇండ్లలో, ఐగుప్తు దేశం అంతటా ఇశ్రాయేలీలను వారి దేశాన్ని, వారి ప్రాంతాన్ని మినహాయించి అంతా కూడా ఈ బాధకరమైనటువంటి ఈగల గుంపులను పంపించాడు. అయితే ఫరో మోషేకి సెలవిచ్చినప్పుడు దేవుణ్ణి వేడుకోమని, మోషే దేవుణ్ణి వేడుకున్నప్పుడు ఆ ఈగల గుంపులన్నింటినీ కూడా దేవుడు తొలగిస్తాడు. ఒక్కటి కూడా ఉండదన్నమాట. దేవుడు సెలవిస్తే తొలగిపోమ్మని అది ఒక్కటి కూడా ఉండకుండా తొలగిపోతుంది. ఈ విషయాన్ని గమనించమని రాత్రి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆయన ఒక వ్యాధిని తొలగిస్తే అది సంపూర్ణంగా తొలగిపోతుంది, అంతే. కొంత మిగిలిపోయి మరలా పొడచూపి మరలా వచ్చి అలాంటిది జరగదు. దేవుడు సెలవిస్తే, దేవుడు స్వస్థపరిస్తే అది సంపూర్ణమైనటువంటిది. అది మరలా ఈ విషయాన్ని పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఆయా సందర్భాల్లో స్పష్టంగా కనపడుతుంది. ఈ విషయాన్ని ఈ రాత్రి ముఖ్యంగా గమనించాలని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మరొక భాగాన్ని కూడా మనము చదువుకుందాం. నిర్గమకాండం 10వ అధ్యాయము 16వ వచనం నుండి 19వ వచనం వరకు చదువుకుందాం. కాబట్టి ఫరో మోషే అహరోనులను త్వరగా పిలిపించి, నేను మీ దేవుడైన యెహోవా ఎడలను మీ ఎడలను పాపం చేసి తిని, మీరు దయచేసి ఈసారి మాత్రమే నా పాపము క్షమించి నా మీద నుండి ఈ చావు మాత్రము తొలగించుమని మీ దేవుడైన యెహోవాను వేడుకొనుడనగా, అతడు ఫరో యొద్ద నుండి బయలు వెళ్ళి యెహోవాను వేడుకొనెను. అప్పుడు యెహోవా గాలిని త్రిప్పి మహాబలమైన పడమటి గాలిని విసర చేయగా అది ఆ మిడతలను కొంచుపోయి ఎర్ర సముద్రములో పడవేసెను. ఐగుప్తు సమస్త ప్రాంతములలో ఒక్క మిడత అయినను నిలవలేదు. చప్పలు కొట్టి దేవుణ్ణి మహిమ పరుస్తాం. ప్రియులారా, ఎంత భయంకరమైనటువంటి మిడతల గుంపు అంటే అది. ప్రియులారా, ఐగుప్తు దేశమంతటా వెలుగే కనబడకుండా చీకటి కమ్ముకొని పోయిందనమాట. అంత విస్తారమైనటువంటి మిడతల గుంపు అది. వెలుగే కనబడకుండా కప్పేసాయి అన్నమాట. దేవుడు తూర్పు గాలిని విసరజేసి ఆ మిడతల గుంపును ఆ యొక్క ఐగుప్తు దేశం మీదకి పంపించాడు. అది ఎంత భయంకరమైనటువంటి అంటే చీకటి కమ్మేసింది అన్నమాట. చీకటి కమ్మివేసింది. 10వ అధ్యాయంలోనే 14వ వచనం నుండి 15వ వచనం వరకు చూస్తే అది మనకు అర్థమవుతుంది. ఆ మిడతలు ఐగుప్తు దేశం అంతటి మీదకి వచ్చి
ఐగుప్తు సమస్త ప్రాంతములలో నిలిచెను. అవి మిక్కిలి బాధకరమైనవి. అంతకు మునుపు అట్టి మిడతలు ఎప్పుడునూ ఉండలేదు, తరువాత అట్టివి ఉండబోవు. అవి నేలంతయు కప్పెను, ఆ దేశమున చీకటి కమ్మెను. చీకటి కమ్మెను అంటే వెలుగే కనబడకుండా ఆ మిడతల గుంపు ఐగుప్తు దేశం మీదకి వచ్చింది. ఒక తెగులు, దేవుడు ఐగుప్తు దేశం మీద పంపిన ఒక తెగులు. అయితే ఫరో, మేము పాపం చేశాము, మమ్మల్ని ఒక్కసారికి క్షమించమని మీ దేవుడిని వేడుకోండి, వీటి వల్ల కలిగేటటువంటి మరణాపాయం నుంచి తప్పించండి అని చెప్పి వేడుకొనమని చెప్పినప్పుడు మోషే ప్రార్థన చేసినప్పుడు దేవుడు మోషే ప్రార్థన ఆలకించి ఆ మిడతలన్నిటినీ ఒక్కటి కూడా లేకుండా మరలా దేవుడే తూర్పు గాలి విసరజేసి వాటిని పంపిన దేవుడు పడమర వైపు నుండి పడమటి గాలిని విసరజేసి ఒక్కటి కూడా అంటే గాఢాంధకారపు చీకటి వెలుగే కనబడినంత కమ్ముకున్నట్టు ఆ మిడతలు ఒక్కటి కూడా లేకుండా వాటిని ఎర్ర సముద్రంలోనికి వాటిని తోలివేశాడని, వాటిని అందులో ఎర్ర సముద్రంలో పడి అవి చనిపోయేటట్టు ఒక్కటి కూడా మిగలకుండా చేశాడని బైబిల్ చెప్తుంది. ప్రియులరా, దయచేసి అర్థం చేసుకోండి. దేవునికి అసాధ్యమైనది ఏది లేదు, దేవునికి సమస్తము సాధ్యము. కాబట్టి ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించినటువంటి కరోనా వైరస్ అనేటటువంటి చీకటి, ప్రపంచవ్యాప్తంగా ఆవరించినటువంటి కరోనా వైరస్ అనే ఈ చీకటి, దీనంతటినీ తీసివేయగల శక్తి దేవునికి మాత్రమే ఉందనేది మనకు అర్థమవుతుంది. ఇందాక మనం చెప్పుకున్నాం, ఎన్నో శక్తులు ఉన్నాయి. ఆర్థిక శక్తి, విజ్ఞాన శాస్త్రం అనగా సైన్స్ శక్తి, అలాగే సైనిక బలం, ఆయుధాల బలం, ఆర్థిక బలం, ఆయా శాస్త్రాలు, వైద్య శాస్త్రం, అలాగనే ఆయా శక్తులు ఈ లోకంలో ఉన్నాయి. వాటిని నమ్ముకొని జీవించే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఆ శక్తులే మనం కలిగి ఉంటే చాలు, వాటికి మించిన శక్తి ఏది లేదు, ఈ యొక్క శక్తులన్నిటి వల్ల మనం ఏమైనా సాధించగలము అనుకునేటటువంటి పరిస్థితులు అన్నమాట. కొంతమంది అయితే ధనమే దేవుడు, ధనం లేకపోతే ఏమి చేసుకోలేము, తినలేము, సాధించలేము, కాబట్టి ధనమే దేవుడు, దేవుడు లేడు అనేటటువంటి ఆలోచనలు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలాగా దేవుడు లేడని దేవుని శక్తిని ఆశ్రయించకుండా ధనాన్ని ఆశ్రయించలేక వారు ఎంచుకున్న మార్గాల్లో వారు శక్తులు, సర్వశక్తులు, ఇది అది అది ఇది అనుకుంటూ ఉన్నటువంటి వాటన్నిటిని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎంతో భయంకరంగా నశించిపోతూ ఉండడం మనం చూస్తున్నాం. అలాగే ప్రస్తుతం దినాల్లో మనం చూస్తూ ఉంటే ఈ కరోనా వైరస్ను ఏ శక్తి కూడా ఆపలేకపోతున్నట్టు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు విన్న వాక్యాన్ని బట్టి స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ఈ ప్రపంచవ్యాప్తంగా వ్యాపించి భయంకరమైన చీకట్లు కమ్ముకున్నట్టుగా మరణాంతకారంతో ఉన్నటువంటి యొక్క పరిస్థితులు, వాటి కారణమైనటువంటి కోవిడ్-19 వైరస్ అంతా సమూలంగా తీసివేయబడాలంటే దేవుని శక్తి అవసరమై ఉన్నది. దేవుని శక్తి ఎంతో అవసరమై ఉన్నదని మనకు అర్థమవుతుంది ప్రియులారా. కనుక దేవునికి మనం మొరపెట్టాలి. మన పాపాలు, మన పితరుల పాపాలు, మన రాష్ట్ర దేశస్థుల పాపాలు ఒప్పుకుంటూ పశ్చాత్తాపంతో దేవునికి మొరపెట్టాలి. అప్పుడు మన దేవుడైన యెహోవా యేసయ్య మనలను, మన రాష్ట్రాలన్నిటినీ,
మన దేశాన్ని స్వస్థపరుస్తాడు. అలాగే మన యొక్క రాష్ట్రము, మన యొక్క దేశం కొరకే కాకుండా ప్రపంచ దేశాలన్నిటి కొరకు, లోకమంతటి కొరకు కూడా మనము ప్రార్థన చేయవలసినటువంటి వారమై ఉంటున్నాం. దయచేసి ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ప్రార్థిస్తున్నటువంటి వారందరికీ నేను మనవి చేసేది ఏమిటంటే, ఇంకా మరి ఎక్కువగా ప్రార్థన చేయండి. అలాగ మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు మరి మొర ఆలకించి, ఆయన ఆ రోజు ఐగుప్తు దేశంలో ఒక్క ఈగ కూడా లేకుండా తొలగించిన దేవుడు, ఒక్క మిడత కూడా లేకుండా తొలగించిన దేవుడు, అది మరలా మంచుకు కనబడకుండా వాటిని తొలగించి ఎర్ర సముద్రంలో వాటిని నశింపజేసిన దేవుడు. ఇప్పుడు ప్రపంచమంతటిని పట్టి పీడిస్తున్న కరోనా వైరస్ అంతటిని కూడా ఒక్కటి కూడా లేకుండా సమూలంగా దేవుడు దానిని సముద్రంలోనికి తోలివేసి నశింపజేస్తాడని నేను జ్ఞాపకం చేస్తున్నాను. కాబట్టి మరి ఎక్కువగా ప్రార్థన చేద్దాం. ఇప్పటి వరకు చేస్తున్న ప్రార్థన సరిపోతుంది అనుకోవద్దు. మనం ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తూ ఉండాలి. మన పాపాలు ఒప్పుకొని, మన కోసం, మన కుటుంబస్తుల పాపాలు, మన పితరుల పాపాలు, మన రాష్ట్ర దేశస్తుల పాపాలు, అలాగే లోకమంతటా ఉన్నటువంటి సకల పాపాలు, సకల దేశస్తుల పాపాలు ఒప్పుకుంటూ ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా విడుదల కలుగ చేస్తాడు. అది దేవునికి మాత్రమే సాధ్యము, దేవుని శక్తికి మాత్రమే సాధ్యమని దయచేసి ఈ యొక్క సందర్భంలో నేను జ్ఞాపకం చేస్తున్నాను. దినవృత్తాంతాల 2వ గ్రంథము 7వ అధ్యాయము 13-14 వచనాలు చదువుకున్నాం. వాన కురియకుండా నేను ఆకాశమును మూసివేసినప్పుడే గాని, దేశమును నాశనం చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే గాని, నా జనుల మీదికి తెగులు రప్పించినప్పుడే గాని, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును అని దేవుడు వాగ్దానం చేశాడు. ప్రియులారా, కాబట్టి ప్రస్తుత పరిస్థితుల్లో మనమంతా చేయవలసింది ఇదే. ఈ భయంకరమైనటువంటి కరోనా వైరస్, ఈ కరోనా మహమ్మారి తొలగిపోవాలంటే, సమూలంగా నాశనం అయిపోవాలంటే మనము ప్రపంచమంతటి కోసం, అనగా లోకమంతటి కోసం, సమస్త దేశాల కోసం, సమస్త దేశ ప్రజల కోసం మనము మరి ఎక్కువగా ప్రార్థన చేయవలసిన వారమై ఉన్నాం. మన చెడు మార్గాలను విడిచిపెట్టి, మన పాపములను ఒప్పుకొని, మన యొక్క కుటుంబస్తుల పాపాలు, మన యొక్క రాష్ట్ర ప్రజల పాపాలు, దేశస్తుల ప్రజల పాపాలు, అలాగే లోకస్తుల పాపాలు అన్నిటి విషయమై పశ్చాత్తాపడుతూ క్షమించమని దేవుణ్ణి బతిమాలుకుంటూ, మొరపెడుతూ, కన్నీటితో ప్రార్థన చేస్తూ మనము మరి ఎక్కువగా ప్రార్థన చేసినప్పుడు తప్పకుండా ఈ తెగులును సంపూర్ణంగా తొలగిస్తాడు. అది దేవునికి మాత్రమే సాధ్యము అని మనకు బైబిల్లో స్పష్టంగా అర్థమవుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మాంత్రికులు, ఆ యొక్క మాంత్రిక విద్వాంసులు, శకునగాండ్రు ఒప్పుకుంటున్నారు ఇది దేవుని శక్తి అని. సాతాను శక్తులతో అనేక గారడీలు, అనేకమైన మంత్రతంత్రాలు చేసి కనుకట్లతో మనుషులను భ్రమపరుస్తూ దేవుడు లేడు, దేవుని శక్తి లేదు అని అనేకులను భ్రమపరుస్తున్నటువంటి ఈ యొక్క సాతాను సంబంధమైనటువంటి ఈ యొక్క మాంత్రికులు, మాంత్రిక విద్వాంసులు, శకునగాండ్రు ఎంతోమంది ఇప్పటికి కూడా ప్రజలను భ్రమపరుస్తున్నారు. దయచేసి వారిని నమ్మొద్దండి. ఆ రోజు ఐగుప్తు దేశంలో, ఆనాడు లోకంలో గొప్పగా అన్ని కోణాల్లో బహుగా
నాగరికత కలిగిన శక్తివంతమైనటువంటి ఆ యొక్క దేశంలో ఉన్నటువంటి ఆ యొక్క మాంత్రిక విద్వాంసులు, మంత్రగాళ్ళు, శకునగాండ్రు ఒప్పుకుంటున్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వాళ్ళ శక్తి సామర్థ్యాలు ఏమాత్రము వాళ్ళకు సహాయం చేయలేకపోయాయి. దేవుని శక్తే సహాయం చేస్తుంది. దయచేసి అర్థం చేసుకోండి. దేవునికి ప్రార్థన చేయండి, అధికంగా ప్రార్థన చేయండి. ప్రతి ఒక్కరూ వారి వారి యొక్క పాపములను విడిచిపెట్టండి, చెడు మార్గాలను విడిచిపెట్టండి. చేసిన పాపాల విషయమై పశ్చాత్తాపడి దేవునికి కన్నీటితో ప్రార్థనలు, యాచనలు చేయండి. అలా చేస్తాం. అలా చేసినప్పుడు దేవుడు కరుణించి విడుదల చేస్తాడు, సంపూర్ణమైన విడుదల దయచేస్తాడు. అది ఏదైనా సరే ప్రియులారా, దేవుడు అట్టి కృప తన ఆత్మ ద్వారా మనకందరికీ దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. అందరూ తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, దయగల మా దేవా యెహోవా, మీకు స్తోత్రములు నాయనా. ఐగుప్తు దేశంలో అత్యంతమైనటువంటి ప్రఖ్యాతి కలిగినటువంటి ఐగుప్తు దేశంలో ఆనాటి కాలంలో అతి శక్తివంతమైనటువంటి ఐగుప్తు దేశము, ఐగుప్తు రాజు ఫరో, వారి యొక్క సైన్యము, వారి యొక్క గుర్రములు, రథములు, వారికి ఉన్న బలగాలు, వారి యొక్క శక్తిని అంతా కూడా ప్రభువా నిర్వీర్యం చేసి ఆఖరకు మాంత్రిక విద్వాంసులు, మంత్రగాళ్ళు, శకునగాండ్రు వారి యొక్క శక్తిని అంతా ప్రదర్శించి ఏమేమో చేసిన తుదకు దేవుని శక్తి ముందు మేము ఓడిపోయాము అని ఒప్పుకున్న పరిస్థితుల్లో ఫరో రాజు ఓడిపోయి ఐగుప్తు దేశమంతా ఓడిపోయిన స్థితిలో ప్రభువా మీ శక్తిని కనపరిచావు. ప్రభువా దయగలిగిన మా తండ్రి, ఇక మీ శక్తి తప్ప వేరే శక్తి లేదని మాంత్రిక విద్వాంసులు, మంత్రగాలు, శకునగాండ్రు ఆఖరకు ఫరో రాజుతో సహా, ఆయన యొక్క సేవకులతో సహా, ఆయన సైన్యంతో సహా, ఐగుప్తు ప్రజలతో సహా తెలుసుకున్నట్టుగా తండ్రి, ఈరోజు ఈ కాలములో, ప్రస్తుత కాలములో ప్రపంచమంతా ఈ సత్యాన్ని తెలుసుకొని మిమ్మల్ని ఆశ్రయించి తమ పాపములను ఒప్పుకొని చెడు మార్గాలు విడిచిపెట్టి మీరే సర్వశక్తి గల దేవుడని, మీ శక్తి ద్వారా తప్ప ఈ కరోనా వైరస్ నుండి విడుదల కలగదని నమ్మి మీ శక్తిని ఆశ్రయించి ప్రతి దేశము, ప్రతి ప్రజ, లోకమంతా మీ కరుణ కటాక్షాల ద్వారా, మీ శక్తి ద్వారా ఈ కరోనా మహమ్మారి నుండి విడుదల పొందడానికి కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఇంకా ఏ వ్యాధి బాధలతో ఉన్నారో, ఏ సమస్యలతో ఉన్నారో, ఏ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారో, ఈ లాక్డౌన్ వల్ల తండ్రి కరువు కాటకాలతో ఉన్నారో తండ్రి, పూట గడవని స్థితిలో ఉన్నారో తండ్రి, అనేక ఇబ్బందులు పడుతున్న వారు అందరినీ కూడా కనికరించి నాయనా శీఘ్రంగా దేశాన్ని, సర్వలోక దేశాలన్నింటినీ, సర్వలోక ప్రజలను జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, సంపూర్ణ స్వస్థత, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. కనికరించండి ప్రభువా. మీ నమ్మదగిన స్థాలకు అప్పగించుకుంటూ యేసయ్య నామం ద్వారా ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగముననున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము,
ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము, సన్నిధి, కాపుదల, భద్రత, నడిపింపు ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము మీకందరికను, మీ బిడ్డలకు, మీ బిడ్డల బిడ్డలకు, మీరు కలిగి ఉన్న సమస్తానికి తోడై దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. యేసయ్య నామములో అందరికీ వందనాలు. మరలా రేపు ఇదే సమయానికి కలుసుకుందాం. అందరూ తప్పకుండా పాల్గొని దైవాశీస్సులు పొందుకోండి. హల్లెలూయా.